దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. వనపర్తి ఆర్డీఓగా సేవలు అందించడం, అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది వనపర్తి ఆర్డీఓగా పనిచేసిన అమరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వనపర్తి ఆర్డీఓగా నేను 1.5 years పనిచేశాను. అక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేశాము. తర్వాత సివిల్ సప్లైస్, మిగతా భూభారతి అనేది రొటీన్గా చేస్తూ అక్కడ ముఖ్యంగా ఒక విషయం నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోయేది ఏమిటంటే, గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యం, యాస్మిన్ భాష మేడం గారి ఆధ్వర్యంలో సుమారు బండరావిపాకుల అనే విలేజ్ ఒకటి మునిగిపోతుంది, అంజనాద్రి రిజర్వాయర్లో మునిగిపోతుంది. అది వారికి సంబంధించి ఒక చోట ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 1500 మందికి మా చేతుల మీదుగా, మినిస్టర్ గారి చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ భూసేకరణ చేసి ఇప్పుడు ఆ కాలనీ ఎలా అయిందంటే, ఒక మోడల్ నగర కర్నూలు పక్కనే 3 kilometers దూరంలో ఉంటుంది. అది ఇప్పుడు మోడల్ కాలనీగా తయారైంది. అది మొన్న నేను అక్కడ పనిచేస్తూ వెళ్ళి కూడా చూడడం జరిగింది. అదొక సంతోషం. నాగర్ కర్నూలు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తూ విజిట్ చేశాను. నేను అప్పుడు ఇచ్చిన పట్టాలు ఇప్పుడు కొత్త కాలనీ, మోడల్ కాలనీ అయింది. అది ఇప్పుడు R&R కింద మనకు చాలా కాలనీస్ ఉన్న స్టేట్లోనే ఒక మంచి మోడల్ కాలనీ అయింది అనేది అది చాలా సంతోషం. వారు కూడా ఏదో నా హయాంలో వాళ్ళకు జరిగింది కాబట్టి వాళ్ళు కూడా మనకు ఎప్పుడు సంతోషపడుతూ అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ, అది చాలా సంతోషంగా. ఏదైనా ఒక వ్యక్తికి మనం ఏదో మనం చేయడం కాదు, మన ద్వారా జరుగుతుంది. అది మన ద్వారా మనం చేసేది ఏం లేదు, మన ద్వారా జరుగుతుంది కాబట్టి వారు కూడా సంతోషం. ఇప్పటికి కూడా వాళ్ళు కొందరు నాకు ఫోన్ చేస్తే రెగ్యులర్ టచ్లో ఉంది. అది గొప్ప విషయం కదా.